మంచు కొండలాంటి ఆటంకాలను కరిగిస్తూ విజయ ప్రవాహాన్ని సృష్టిస్తూ విజేతగా నిలిచినటువంటి ఘనత మన అన్న ప్రశాంత్ రెడ్డి గారికే దక్కింది. ఎందుకంటే మన 6 దశాబ్దాలుగా ఆగినటువంటి పనులను అవలీలగా అమలు చేయగలిగే శక్తి సమర్థం గల వ్యక్తి మన అన్నగారే. బాల్కొండ నియోజకవర్గాన్ని బంగారు కొండగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన అన్నగారికే దక్కింది. బాల్కొండ నియోజకవర్గంలో విరజిల్లే విధంగా వీధి లైట్లు పిడిచేసి మరి డివైడర్లు కట్టి ఎవరికి ఏ ఆపద రాకుండా కాపాడినటువంటి కరుణామయుడు మన అన్నగారే. మరి బాల్కొండ నియోజకవర్గంలో 3 డిగ్రీ కళాశాలలు కట్టినటువంటి ఘనత కూడా మన అన్నగారిదే. బాల్కొండ నియోజకవర్గంలో ఆయురారోగ్యాల కోసం అందరికీ మనం రూములు లేకుండా కూడా రూముల కొరత తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా మన అన్నగారిదే. బాల్కొండ నియోజకవర్గంలో ప్రతి ఒక్క బాటను బంగారుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన అన్నగారిదే. మరి బాల్కొండ మరి మన అన్నదాతలకు అనుకూలంగా గోదాములు ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా మన అన్నగారిదే. అదేవిధంగా మన ప్రతి ఒక్క పాఠశాల భవనాన్ని కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించేటువంటి ఘనత కూడా మన అన్నగారిదే. అంతేకాకుండా బాల్కొండ నియోజకవర్గంలో ప్రతి మండలంలో వీధి లైట్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా మన అన్నగారిదే. బాల్కొండ నియోజకవర్గంలో ఏ ఊర్లైనా సరే ఏ పని అయినా సరే యుద్ధ ప్రాతిపదికన చేస్తూ అందరిని ఆదుకున్నటువంటి ఆపద బాంధవుడు అపార భద్రతుడు. ఏ ఊరైనా సరే ఏ పనైనా సరే యుద్ధ ప్రాతిపదికన చేసి అందరిని ఆదుకున్నటువంటి ఆపద బాంధవుడు మన అన్నగారే. ఏదేమైనా అన్నం లేకుండా 5 రోజులు ఉండొచ్చు కానీ నీరు లేకుండా నిమిషం ఉండని తరుణంలో అమృతారు లాంటి వాటర్ అందించి అందరు ఆయురారోగ్యాలు కాపాడినటువంటి కరుణామయుడు మన అన్నగారే. మరి రైతుకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో రైతు బంధు, రైతు బీమా, రైతు పండించినటువంటి పంట ఎఫ్ఐ ద్వారా సేకరణ, అదేవిధంగా నాణ్యమైనటువంటి విద్యుత్, అన్ని విధాల రైతుకు అండగా ఉన్న ప్రభుత్వం ఏదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అని మనం సగర్భంగా చెప్పవచ్చు. మరి రైతుల కోసం రైతు వేదిక ఏర్పాటు చేశారు. మరి మన ప్రతి కుటుంబానికి ప్రతి కుల సంఘానికి కుల భవనాలు ఇచ్చినటువంటి ఘనత కూడా మన అన్నగారే. అదేవిధంగా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాలు, ప్రతి గ్రామంలో బాటలన్నీ బాగులేదంటే బంగారంలా తీర్చిదిద్దినటువంటి ఘనత మన అన్నగారే. అదేవిధంగా మన శ్మశాన వాటికలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, మరి ప్రతి విషయంలో మన వెంకటేశ్వర టెంపుల్లో మన రథం కోసం గోపురం కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత మన అన్నగారిదే. అదేవిధంగా మన దేవమ్మ కాడ 20 లక్షలతోని కళ్యాణ మండపం కూడా సహాయ సహకారాలు అందించినటువంటి ఘనత కూడా మన అన్నగారిదే. సార్ ఇక్కడ అక్కడ ఏదైనా సరే కాదు లేదనుకుంటా మంజూరు చేసినటువంటి ఘనత కూడా మన అన్నగారిదే. హలో, మన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న అంతే ఉన్నా అని, హలో అంటే చలో అని, కాదు లేదనుకుంటా చేసినటువంటి ఘనత మన అన్నగారిదే. మరి ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా చిరకాల వాంఛతో మనకు ఉన్నటువంటి ప్రభుత్వం మన అన్నగారిదే. మరి మన కేసీఆర్ అంటే కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు, వాడి వేడిగా ఏ లోటు లేకుండా నీట్గా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదంటే గల్ల లేపి మళ్ళా చెప్పవచ్చు కేసీఆర్ అని చెప్పవచ్చు. అదేవిధంగా మన అన్నగారు సుఖ దైవ స్వరూపులు. ఇక్కడ ఎన్నెన్నో కావాలని కోరుకుంటాం. ఆ దేవుడు మనకు కనబడడు, మన చెయ్యడు. దైవ స్వరూపులైనటువంటి మనసులో లయమై లాస్ కాకుండా మనకు అన్ని అందిస్తుంటాడు. అలాంటి దైవ స్వరూపులు 100కో 1,000కో ఉంటాడు. ఆ ఒక్కరే మన అన్నాన్ని స్వగర్వంగా చెప్పవచ్చు. మరి సారు గారి పేరులోనే ఉన్న అర్థం ఏమాత్రం వ్యర్థం కాకుండా ఇక్కడ ఎందరెందరో ఉంటాం. ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రశాంత్ అన్న పేరులోనే ఉన్నది. ఊరిలేంటికి బాధ కానీ విని ఎరగని రీతిలో కట్టడి చేసి ముట్టడించి అనుకున్నది అమలు చేసే ఘనత మన అన్నగారిదే. అన్న అంటే ఉన్నా అని, అలు అంటే చలో అని అన్ని మనకు అన్ని వేసినప్పటికి కూడా మరి సార్ మనకు ఒక రోడ్డు 20-30 లక్షల రూపాయలు అయితే రోడ్ అవుతుందంటే అన్న ఇప్పటిదాకా ఎన్నెన్నో పనులు చేసాం. అది చేసుకుంటే చాలా బాధాకరంగా ఉన్నది. కానీ 90% నేను ప్రయత్నం చేస్తానని చెప్పిండు. మన సీఎం గారి దగ్గర చింత లేకుండా కొంత అనుకున్న అధికారం మన అన్నగారికే దక్కింది. ఒకటి లేక టికెట్ దొరకక బాధపడవాళ్ళు ఎందరూ ఉంటాడు. అన్నగారికి అన్ని తీర్లా అన్న మన సీఎం గారి దగ్గర బాగా చొరవతో ఉన్నాడు కాబట్టి అనుకున్న పని నమలు చేసి మన 1LVలో గాంధీ నుంచి మర్రి దాకా
బంగారంలో బాటను తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా మన అన్నగారిదే. అన్నగారిది 2019 నుంచి 2023 సంవత్సరం దాకా ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం అన్నా వేసిందా అంటే మన ప్రశాంత్ రెడ్డి అని గల్లలేవి మళ్ళా చెప్పే విధంగా రికార్డు స్థాయిలో పనిచేసినటువంటి ఘనత కూడా మన అన్నగారిదే. అలాంటి వ్యక్తి ఎలాంటి లోటు లేకుండా ఇలాంటి పనులు ఏయంగా కూడా ఎన్ని సంవత్సరాలు చేస్తాడు అది ఇది అంటాడు. సార్ నాకు ఒక బండి ట్రాక్టర్ తీసుకున్న 35 సంవత్సరాలు అవుతుంది కదా ఏమంటారని చెప్తారు. ఏ కొత్త బండి కూడా దాని తినగా బంద్ చేయదు. అదేవిధంగా అన్నగారిని ఏది అడిగినా కానీ కాదు లేదనుకుంటా అమలు చేసే ఆపద బాంధవుడు మన అన్నగారే. మరి సరైన దేశంగా అనేది లేదు, కథం చేసి చూపెట్టుడే. కాదంటే కాదు, లేదంటే లేదు, ఉన్నదంటూ అలాంటి వ్యక్తి ఇలాంటి టైంలో కూడా అందరి యొక్క అదృష్టం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చిన్నోడు సన్నోడు సతాయిస్తామని అనుకుంటున్నారు. మరి 10 మందిని కలిపితే పదవులు ఎక్కడ పోగొట్టచ్చని ఇంతకుముందు కూడా అన్నారు. మహాకూటమి అంటే ఏర్పాటు చేశారు. మాయాజాలం మహాకూటమి అంటే ఏర్పాటు చేసి మాయాజాలం చేసి అనుకున్నది అమలు చేసుకుందాం అనుకుని అడ్రస్ లేకుండా పోయిన గుర్తు మనకు అందరికి గుర్తే. మహా అంటే 60-29 పాపం 100 ఎవరంటే కౌరవులు ఉంటారు. పంచపాండవులు ఎందరంటే 5 ఉంటారు. 5 అర్జునుడు ఒకటే అందరినీ ఎదరగొడతాడు. ఆ అర్జునుడే మేము సీఎం కేసీఆర్ గారు. భారతదేశంలోని భారత పనులు అందరికంటే ఆదర్శవంతుడు, అపరూప స్వరూపుడు, అనుసూపులలో కనిపెట్టగలిగే శక్తి సమర్థం గల వ్యక్తి. చూడడానికి సన్నగా ఉన్నా కానీ ఉన్న స్థాయిలో పనిచేసి అందరిని ఆదుకునే ఆపద బాంధవుడు, అపార భగీరథుడు, డేరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్ మన సీఎం కేసీఆర్ గారే. తెలంగాణ అచ్చుడ కేసీఆర్ అచ్చుడనే నినాదం మీద అహర్నిశలో కష్టపడి ప్రాణత్యాగం చేసి తెలంగాణ సాధించి పెట్టినటువంటి ఘనత మన కేసీఆర్ గారు దక్కింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బంగారు తెలంగాణ వల్ల నిర్ణయం తీసుకున్న ప్రతిభాశాలి మన సీఎం కేసీఆర్ గారే. బంగారు తెలంగాణ కావాలంటే అవనీలో ఉన్న అన్నదాతలందరూ కూడా ఆనందంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి మా సీఎం కేసీఆర్ గారే. అందుకని అలాంటి మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి మరియు వేదికమైన పెద్దలందరికీ, గ్రామ సర్పంచ్ గారికి, ఇతర ముఖ్య నాయకులకు అందరి పేరు చెప్పలేకపోతున్నా. పేరున అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ ప్రతి నా కుటుంబ సభ్యులు వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ప్రశాంత్ అన్న ముంగట 2013 ఆయన కూడా ఒకసారి మాట్లాడినా, తర్వాత ఎప్పుడు కూడా మాట్లాడలే, అవసరం వల్లే. నేను ప్రశాంత్ రెడ్డి గారికి ఇంటి మనిషి లెక్క ప్రశాంత్ రెడ్డి గారికి మా గ్రామంలో ఏం జరుగుతుందంటే మాకు సమన్వయ లోపంతో జరిగింది తప్ప, ప్రశాంత్ రెడ్డి 1 నెల అయిపోయింది, 1 నెలలో ఓట్లు పడాయి ఇవన్నీ చెప్తారు. మాకు సమన్వయ లోపం జరిగింది తప్ప మేము ప్రత్యక్షంగా నా మీదో రాయరెడ్డి మీదో సర్పంచ్ మీదో కక్ష ఉంటే మా ఎలక్షన్లలో నేను సర్పంచ్కి పోటీ చేస్తే ఓట్లు వేయకూరి, రాయరెడ్డి సర్పంచ్ పోటీ చేస్తే ఓట్లు వేయకూరి. ప్రశాంత్ అన్న అసంటి నాయకుడు మనం ఏడెంకినా దొరుకుతాడా? మరి నా మీద కోపం ఉంటే నాకు ఓట్లు వేయకూరి. మేమేం చేసినాం? మనం తప్పు చేస్తే నేను ఎలక్షన్లో పోటీ చేస్తే నాకు ఓటు వేయకూరి. ఇలా బయట ఏం మాట్లాడుతురు? 1 నెల అయిపోయింది, 1 నెల గతం అయిపోయింది, 1 నెల మొత్తం అటైపోయింది చెప్తారు. అదన్నీ కల్పితాలు, అట్లాంటిది ఏం లేదు. ఇక్కడ ఉన్న జనం సాక్ష్యం. నాకు ఆరోగ్య సమస్యలు ఉంటే దూరం ఉన్నా, లేదో సమన్వయ లోపంతో దూరం ఉన్నాం కావచ్చు. మేమందరం కూర్చి మాట్లాడుకున్నాం గంట సేపు. ఇయ్యల్ల మనం చేసే తప్పులతోటి ప్రశాంత్ నన్ను ఓడగొట్టుకోవద్దు, ఇంత మంచి నాయకుడిని పోగొట్టుకోవద్దు అని చెప్తున్నా. నేను ఇంటి మనిషి లెక్క నేను అన్నది వేరికి పోయి అన్నం తింటే ఆకలిందంటే సీదా ఇంట్లోకి వేసుకొని తినే సత్తా నాకున్నది. అట్లా అందరు ఓళ్ళు పోయినా అన్న ఓళ్ళం కాదన్నాడు. అన్న ఎసుంటి చిన్న పిల్లల మనసత్వం, పాల పొంగు లాంటి కోపం, ఎసుంటికి లక్ష్యం నాకు తెలుసు. 2013 నుంచి నేను దగ్గర యూత్ నాకు తెలుసు. ఆపద ఉన్నదంటే నేనున్నా, మీకు ఎందుకు రాబోయే మీరు వరే నేనున్నా, మీకేం బాధని చెప్పి తక్షణమే చేస్తాడు. అసంటి లక్షణం ఉన్న అన్నని ఓడుకుంటే మేము చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఇలా బయట మాట్లాడుతున్నారు 1 నెల గతం అయిపోయింది, 1 నెలలో ఓట్లు పడే అని చెప్తారు. జై తెలంగాణ గట్టిగా ఒకసారి జై తెలంగాణ. ఒక్కసారి ఎదురుగా ఉన్నటువంటి యువ కిషోరాలు గట్టిగా గుర్తెత్తి దేఖ్ లేంగే ఇస్కు దేఖ్ లేంగే. ఇక్కడ అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రజలు, నాయకులు వీళ్ళందరి అపూర్వ స్వాగతమే
రాబోయే వేముల ప్రశాంత్ రెడ్డి ఘనమైన విజయానికి నాంది అని గట్టిగా మీ చప్పట్లతో ఆయనకు ఆశీస్సులు అందజేయండి. ఇటు ప్రజా ఆశీర్వాద సభకి మరి మన అభ్యర్థి మన మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు, ఈ ప్రాంతాన్ని 20 సంవత్సరాలకు పైగా రిప్రజెంట్ చేసినటువంటి మన సురేష్ రెడ్డి గారు, కోటపాటి నరసింహం నాయుడు గారు, గ్రామ సర్పంచ్, గ్రామ ఎంపీటీసీ, గ్రామ నాయకులు, గ్రామాధ్యక్షుడు సూరజు, రాజేశ్వరు, అందరూ అన్ని కులాల అన్ని సంఘాల ప్రజలతో పాటుగా మరి రైతన్నలు, రైతవ్వలు, నేను ప్రశాంత్ అన్న గారు చేసినటువంటి అభివృద్ధి గురించి, ఆయన చేసినటువంటి సంక్షేమాల ఫలాల గురించి నేను ఎక్కువగా చెప్పను, ఎందుకంటే అవి మీ కళ్ళెదుట ఉన్నాయి. మీకు కావలసినటువంటి అన్ని రోడ్లు, అన్ని రకాల సంఘ భవనాలు, తర్వాత స్ట్రీట్ లైట్స్, తర్వాత రైతులకు అవసరమైనటువంటి పనులు ఇవన్నీ చేయడం జరిగింది. నేను ఒకటే గుర్తుంది, నాకు 92లో ఎంజే హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి కూడా ఈ వన్నెల గ్రామం అంటే మరి ఇది ఒక చైతన్యానికి మారుపేరు అన్నట్టుగా నాకు గుర్తు. అన్ని రకాల చైతన్యానికి రైతన్నలు మీరు ఒక్కటే ఆలోచించండి. ఇలా కలబొలి మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి ఏమో చేస్తా, మాకు మార్పు కావాలా, మరి 2 సార్లు ఇచ్చినాం ఇంకోసారి ఎందుకు అనే మాటలతోటి మీ ముందుకు వస్తున్నారు. దయచేసి అప్రమత్తంగా ఉండండి. రైతుల కష్టాలు తీర్చింది, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చింది, మీ పొలాలకు పండడానికి 2 లేదా 3 పంటలు పండడానికి నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, మరి మన నాయకుడు వేముల ప్రశాంత్ రెడ్డి గారు. ఈ విషయాన్ని మీరు చాలా ఒక్కసారి మార్పు, మీరంతా చైతన్యవంతులని అందుకే అన్న, గతంకు ఇప్పటికీ తేడా ఎట్లా ఉంది ఒక్కసారి ఆలోచించండి. అట్లనే అదే రైతన్నల చైతన్యంతో పాటు ఈ ఊర్లో బహుజన దళిత వర్గాల చైతన్యం కూడా నాకు బాగా గుర్తు. అక్కడ సాక్ష్యంగా ఉన్నటువంటి ఆ నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కొరకు మీరు ఏ స్థాయిలో పోరాటం చేసిండ్రు, మీరు ఏ రకంగా ఐక్యత చూపిండ్రు అనేది కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. దాన్ని అటు రైతన్నలు ఇటు బహుజనులే కాకుండా అన్ని కులాల అన్ని సంఘాల మనుషులు కూడా మీరు గుర్తు తెచ్చుకోండి. మీరంతా కూడా మీ కుల వృత్తులు చేసుకుంటున్నారు. మీకు అందరికి కూడా బీసీ బంధు పేరిట మరి మీకు ₹1,00,000 సహాయము, తర్వాత అన్ని సంఘాలకు భవనాలు, ఇవన్నీ కూడా గతంలో జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ళు పాలిస్తే అణగారిన వర్గాలని ఓటు బ్యాంకుగా వాడుకున్నది. కానీ మరి కేసీఆర్ గారు మన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు చేసినట్టుగా మనల్ని అభివృద్ధి పంతాలో తీసుకుపోవడానికి ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. మరి కొంతమందిని రెచ్చగొట్టి ఉద్యోగాలు రాలేవనో లేకుంటే ఇంకేదో మరి మనకు తీరని కోరికలు. మనిషి అన్నవాడు మనిషి ఎప్పుడు కూడా 100% సక్సెస్ కాడు, దేవుడికి కూడా కరెక్ట్ కాదు. దేవుడు అన్నోడే మన అందరినీ ఒక్క లెక్క ఉట్టియాడు. ఒకరిని తెల్లగా ఉట్టిస్తాడు, ఒకటి నల్లగా ఉట్టిస్తాడు, ఒకటి కాలంకరిస్తాడు, ఒకటి చెయ్యంకరిస్తాడు, ఒకడికి ఇంకేదో రకమైనటువంటి అంగవైకల్యాన్ని ఇస్తాడు, అన్నీ ఇస్తే మానసిక వేదన ఇస్తాడు. అట్లాంటి దేవుడే 100% మనిషి కరెక్ట్ కానప్పుడు మానవ మాత్రలో మనం ఎంత? మన నాయకుడు చెప్పిన పని ఏదన్నా చెయ్యకుండా ఆపిండా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇచ్చిన హామీ ఏదన్నా నెరవేర్చకుండా ఆపిండా ఒక్కసారి ఆలోచించండి. ఉద్యోగాల విషయాలకు వస్తే ఉద్యోగాలలో మరి 100 మందికి 10 ఉద్యోగాలు ఉంటే ఇదే ఊర్లో 100 మంది పోటీ పడితే మరి 100 మందికి అయితే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు రావు కదా. దాన్ని వంక చూసుకొని మీకు ఉద్యోగాలు వచ్చినాయా, మీకు భూములు వచ్చినాయా అని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఆ ఉద్యోగ విషయంలో మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వ ఉద్యోగాలు కష్టమవుతున్న తరుణంలో తన ఎమ్మెల్యే నిధులతో కాకుండా తన సొంత ఖర్చులతో ఈ ప్రాంతపు నిరుద్యోగులను ఉద్యోగాలకు ప్రిపేర్ చేయించడానికి, గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ చేయించడానికి 2 నెలల పైగా పడిగల్ చౌరస్తాలో మరి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి టెక్స్ట్ బుక్ ఇచ్చి మీకు అన్నం పెట్టి మీకు ఉద్యోగాలు వచ్చినట్టుగా మిమ్మల్ని తయారు చేసిన వ్యక్తి మన ప్రశాంత్ రెడ్డి గారు కాదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇట్లాంటి నాయకుడు ఎమ్మెల్యే అంటే అప్లికేషన్ ఇస్తే ఏదో ఊరికి అవసరమైన పనిచేసే నాయకులు కాదు. మరి కేవలం అటు అభివృద్ధి పనులను అటు కాన్స్టిట్యున్సీ పరంగా రాజ్యాంగ పరంగా ఎమ్మెల్యే చేసే విధులతో పాటుగా ఒక మనిషిగా ఒక మానవత్వంతో కరోనా వస్తే నాయకులందరూ ఇళ్లలో కూర్చుంటే మన నాయకుడు రోడ్డు మీదకి వచ్చి కరోనా ఎవరు బాధపడ్డారని చెప్పి వాళ్ళని పరామర్శించిండు. ఆక్సిజన్ తక్కువ పడుతుందని నియోజకవర్గం అంతా ఆక్సిజన్ సరఫరా చేసేటట్టుగా సొంత నిధులతోటి సొంత పైసలతోటి ఆక్సిజన్ వసతిని అప్లై చేసిండు. మళ్ళీ ఇక బండ్లు నడుపుతున్నాడంటే వాళ్ళకు లైసెన్సులు మరి హెల్మెట్లు సొంత పైసలతోటి ఇప్పించిండు. ఇవన్నీ ఎమ్మెల్యే నిధులు కావు, ఎమ్మెల్యే చేసే పనులు కావు. కేవలం తన సొంతంతో తన మానవత్వంతో ఒక మనిషిగా
ఒక మనిషిగా చేసిన పనులు వీటిని దృష్టిలో పెట్టుకోండి. ఎన్నికలు వచ్చినాయంటే ఎవడో రెచ్చగొడితే ఆగమాగం కావద్దు. మనం మంచి ఏదో చెడోనో నిర్ణయించుకోవాలా. ఎమ్మెల్యేలు 5 ఏళ్ళకు ఒకసారి వస్తారు పోతారు, కానీ ప్రశాంత్ రెడ్డి గారు లాంటి ఒక మానవత్వం ఉన్న మక్కి, ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలనేటువంటి వ్యక్తి ఎప్పటికో ఒకసారి 100కో 1 ఒక్కడు పుడతాడన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అవునా కాదా? అట్లాంటి వ్యక్తిని దొరుకుతాడా? దొరకని వ్యక్తిని మనం కోల్పోకూడదు. ఇక్కడ ఇందాక మీ ఎంపీటీసీ అన్నట్టుగా ఎక్కడో పోయింది, ఎక్కడో టైట్ ఉంది, 1 నెల టైట్ ఉందట, 1 నెల సార్కు కొంచెం ఇబ్బంది ఉందట అని ఒక వారం కింద ఎవరో అంటే ఆ టైట్ ఎక్కడా లేదు. మీ ప్రజలలో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మనిషిలో ఇసుక రాస్తే రాలనంతటి జనం వచ్చింది కాబట్టి 90% మంది ఇదే మన విజయానికి తార్కాణం. అది కానే కాదు. అట్లాంటి మాటలను, యూట్యూబ్ మాటలను నమ్మకండి. దయచేసి మనమంతా మరి ఆయనకు అండగా ఉందాం. ఆయన చేసిన పనికి కృతజ్ఞతగా మనం 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఒక్క ఓటుని ఆయనకేస్తే మనల్ని 5 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. మనల్ని మన పనులు చేసి పెడతాడు, మన యోగక్షేమాలు చూస్తాడు. ఇవన్నీ కూడా చేసేది మరి ఆయన ఒక్కడే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి ఇంకా మీరు అక్కడ దండ వేయాలి. ఆ మాట వద్దు, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షారం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే. మరి మీరంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఏంటంటే అక్కడ దండలు పట్టుకొని చూస్తున్నారు, అక్కడ దండ వేయాలని. కార్యక్రమం అయిన తర్వాత ఖచ్చితంగా నాయకులు వేస్తారు. దానికి మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తున్నా ఏంటంటే మరి ఇక్కడ ఈ ఊర్లో పెట్టడానికి మనం ఎన్ని కష్టాలు పడ్డామో, మరి ఈ చిన్న ఊర్లోనే ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి బాబాసాహెబ్ విగ్రహ ప్రతిష్టాపనని రాష్ట్రం నడిపొడ్డున 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా మరి దళితుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా పెట్టిందంటే అది కేసీఆర్ గవర్నమెంట్. అలా పెట్టడం నిర్ణయం గవర్నమెంట్ అయితే దాని దగ్గరుండి మంచి చెడ చూసుకొని దాన్ని నిర్మామింపజేసే విధంగా ప్రతి క్షణము ఆ విగ్రహం స్థాపించేదాకా నిర్మాణ పనులు చూపించి మరి మనమంతా తలెత్తుకునే విధంగా తయారు చేసిన నాయకుడు ఎవరంటే మన ప్రశాంత్ రెడ్డి గారు. ఆ విధంగా పనిచేసినటువంటి వ్యక్తికి కృతజ్ఞతగా చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటే నమ్మకండి. ఇందాక మీ నాయకులు చెప్పినట్టు ఈ ఎన్నిక సర్పంచ్ది కాదు, ఎంపీటీసీది కాదు, జెడ్పీటీసీది కాదు, మనల్ని సంరక్షించే నాయకుడిని ఎన్నుకోవడానికి వచ్చిన ఎన్నిక కాబట్టి ఆయనకు మన మధ్య ఉన్నటువంటి విభేదాలను మర్చిపోయి మనం కలిసికట్టుగా ఇంటింటికి తిరిగి ఆయన చేసిన అభివృద్ధిని వివరిస్తూ, ఆయన మనల్ని ఏ రకంగా సంరక్షిస్తున్నాడో వివరిస్తూ అందరికందరం ఊర్లో 2000 పైన 3000 దాదాపు ఓట్లుంటే 2000 పైన కూడా ప్రశాంత్ రెడ్డి గారికి కారు గుర్తుకేస్తారని చెప్పి గట్టిగా చప్పట్లతో మరి మీరంతా కూడా చేతులెత్తి ప్రశాంత్ రెడ్డి గారికి ఓటేసే వాళ్ళంతా దయచేసి చేతులెత్తండి. ఆడవాళ్ళు, మహిళలు అందరూ కూడా కారు గుర్తుకే ఇంత చక్కటి అభిమానం దేఖ్లేంగే. థ్యాంక్ యూ. నేను వన్నెల గ్రామానికి వచ్చిన అందులో కోదం, ఆ మూల కోదం, ఈ మూల కోదం అన్నారు, కానీ అన్ని మూలలకే వచ్చి ఒక్క జాగల స్వాగతం పలకడం అనేది వన్నెల్లో ప్రశాంత్ రెడ్డి గారికి పలుకుతున్న స్వాగతం నేను మొదటిసారి చూస్తున్నా. మీ అందరిని అభినందిస్తున్నా. చాలా సంతోషం. ప్రశాంత్ రెడ్డి గారికి ఇంత ధైర్యం కల్పించిన మీ అందరికి కూడా పార్టీ తరఫున అభినందన తెలుపుతున్నా. అయితే ఈరోజు ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే, మీలో ఉన్న ఆనందాన్ని చూస్తూ ఉంటే, ఇది వన్నెల గ్రామం టైట్ కాదు, బాల్కొండ నియోజకవర్గం ఢిల్లీకి ఇస్తున్న ఫైట్గా భావించాలనే మాట మనం గమనించాలి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ ఎన్నికలు ఇది కేవలం ఒక గ్రామ పంచాయత్కో మండలానికి సంబంధం ఉన్న ఎన్నికలు కావు. గ్రామానికి జరిగిన అభివృద్ధి, నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి, రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మీకు వివరిస్తారు. నేను 2 మాటలు మీ దృష్టికి ఓటేసే సమయంలో ఒకటి ప్రధానమైంది మీరు ఆలోచించాలి. మీరు ఒక విషయాన్ని దయచేసి మీరు ఆలోచించాలి. అది ఏంటంటే, మీరు వేసే ఎలక్షను ఇది రేపు మన రాష్ట్ర భవిష్యత్ సంవత్సరాలు పోరాట అనే అంశాన్ని మీరు ఆలోచించాలి. రెండవ విషయము, పోటీలో ఎవరున్నారు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీలో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. 2 జాతీయ పార్టీలు, అంటే ఢిల్లీకి వెళ్ళి పరిపాలిస్తారు.
ఒక్కటి మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ సాధించిన పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో మన హైదరాబాద్ నుంచి పరిపాలించే పార్టీ మనది. మీరు ఓటేసే పార్టీ మన కారు గుర్తుకు ఓటేస్తే రేపు మన అవసరాలు కానీ అవసరాలంటే కేవలం మన గ్రామ అవసరాలే కాదు, నియోజక అవసరాలే కాదు, మన రాష్ట్రానికి సంబంధం ఉన్న అవసరాలు ఎన్నో ఉంటాయి. మనమంతా నీళ్ళపై ఆధారపడి ఉంటాం. అటు గోదావరి నీళ్ళు కానీ ఇటు కృష్ణా నీళ్ళు కానీ ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులు కానీ ఇవన్నిటి కొరకు కూడా పోరాటన చేసే పార్టీ ఏది అని ఒక విషయాన్ని కూడా దయచేసి ఆలోచించాలి. ఎందుకంటే నేను వింటున్నా మనం ఈరోజు పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మరి మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు మీకు చక్కగా వివరిస్తారు. కానీ మీరు ఒక్కటి దయచేసి ఆలోచించండి. ఈరోజు తెలంగాణ కొరకు పోరాడే పార్టీ, సాధించిన పార్టీ, మన కోరికలన్నీ తీర్చిన పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. నేను ఇప్పుడే చెప్పాను మీకు, నేను మొదటిసారి ఎలక్షన్లో వన్నెల గ్రామానికి వస్తే ఆ రోజు పెద్దగా చెప్పారు, ఊరంతా కూడా ₹1,00,00,000 పసుపు పండిస్తారని ఆ రోజుల్లో చెప్పాను నాకు. కానీ ఈరోజు 4 ఇళ్ళని చూస్తేనే ₹1,00,00,000 పంట పండించే స్థాయికి ఈరోజు వన్నెల గ్రామం వచ్చాయి. ఈ 10 సంవత్సరాల్లో ప్రశాంత్ రెడ్డి గారు చేసిన కృషి, కేసీఆర్ గారు అందించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన గ్రామానికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి శ్రీరామ రక్షగా మారాయనే విషయాన్ని దయచేసి మీరు ఆలోచించాలి. రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకి ఏది అవసరాలు ఉన్నా మరి హైదరాబాద్లో నిర్ణయాలు అవుతాయి. వేరే పార్టీ వస్తే మళ్ళీ ఢిల్లీకి పోయే పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఢిల్లీకి పోయామంటే మరి తెలంగాణ రోజు రోజుకు కద్దూరయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకే దయచేసి మీరు ఆలోచించండి. ఈరోజు ఎన్నికల్లో అన్ని పార్టీలు వచ్చి అన్ని విషయాలు చెప్తున్నాను. మేము ₹5,000 చెప్తే వాళ్ళు 4,000 చెప్తున్నారు, ఇంకోటి 3,000 అంటున్నారు. మీకు ఎంత ఫరక్ అనిపించకపోవచ్చు, కానీ మీరు ఆలోచించే ప్రధానమైన విషయం ఏంటంటే నిన్న 200 ఉన్న పెన్షన్ని పెంచింది కేసీఆర్ ప్రభుత్వం అనే విషయాన్ని. ఈరోజు అన్ని విషయాలు పెంచింది కేసీఆర్ కాబట్టి మనతోనే వాళ్ళు పక్కోళ్ళు పోరాడుతున్నారు. కానీ వాళ్ళు ప్రత్యేకంగా తీసుకొచ్చిన విషయాలు ఏం లేవు. మీరంతా తల్లులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. పొదుపు ఇంట్లో రూపాయి కాపాడుకుంటా సంసారం నడిపించోళ్ళు మీరు. మరి ఇంట్లో ఏదన్నా ఆదాయం ఉంటేనే పొదుపుంటేనే ఇల్లు నడుస్తుందనే విషయం మీకు తెలుసు. మరి ఈరోజు మీరు గమనించాలి, మనకు ఇంటికే ఆదాయం రాకపోతే మన ఇంట్లో నడుచుకోవడానికి ఇబ్బంది పడ్డట్టు రాష్ట్రానికే ఆదాయం లేకపోతే మరి రాష్ట్రాన్ని నడపడంలో అదే ఇబ్బందులు అవుతాయి. ఈరోజు 4,000 పెన్షన్ అన్నా 5,000 పెన్షన్ అన్నా మన రాష్ట్ర ఖజానాల పైసలు వస్తేనే కదా ఆ పైసలు తీసుకొచ్చి మీకు పంచడానికి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా ఎవరి జేబులోకి వెళ్ళి మీకు పెన్షన్ ఇవ్వరు. కానీ మన రాష్ట్ర ఆదాయం పెరగాలి. తెలంగాణ వచ్చినప్పుడు మన ఆదాయం 50,000 కోట్లు ఉంది. ఇప్పుడు 2,50,000 కోట్ల కేసీఆర్ గారు పెంచారు. 5 అంతస్తులు పెంచారు కాబట్టి ఈరోజు మీకు సిలిండర్ 400 అంటున్నారు, పెన్షన్ 5,000 అంటున్నారు, మరి రైతు బంధు 16,000 అంటున్నారు. ఈ పైసలన్నీ కూడా జమ చేసే శక్తి ఉన్న పార్టీ నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి మరి ఆ నాయకత్వాన్ని బలపరచాలి. మీ ఎట్లున్న సార్ మీ రాష్ట్రంలో అన్నారు, నేను మాకేం ఇబ్బంది లేదు, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే అవుతున్నాడు, మంత్రి అవుతున్నాడు, తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు 3వ అనే మాట చెప్పారు. దయచేసి అది రాని అది వచ్చే విధంగా అన్ని విధాలా మీరు కాపాడండి అన్నారు. నేను మీకేం సంబంధం అయ్యా దాంతో నన్ను మాట అన్నారు. మీరు హర్యానాలో ఉన్నారు, పంజాబ్లో ఉన్నారు, మా తెలంగాణ గురించి మీకేం సంబంధం అంటే ఈ దేశంలో రైతుల గురించి పేదోళ్ళ గురించి మాట్లాడే ఏకైక నాయకుడు కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఉన్నంత అవగాహన వ్యవసాయం పైన అటు రాహుల్ గాంధీకి లేదు, నరేంద్ర మోడీకి లేదనే విషయాన్ని చెప్పారు. ఈరోజు ఒక పార్టీ గ్రామంలో దయచేసి కారు గుర్తుకు ఓటేసి ప్రశాంత్ రెడ్డి గారి విజయంలో మీరంతా ముందుకుండాలి. ప్రత్యేకంగా మా అక్కలు చెల్లెలు మీ ఆశీర్వాదం ఉండాలి అని మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు నా సోదర సమానులు
సురేష్ రెడ్డి గారికి, తెలంగాణ డాక్టర్ మధుశేఖర్ గారికి, రైతు నాయకులు గౌరవనీయులు కోటిపాటి నరసింహనాయుడు గారికి, గ్రామ సర్పంచ్ గారికి, వన్నెల్ గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, వేదిక కింద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, అట్లాగే యువ సోదరులకు, యువకులకు, వన్నెల్ గ్రామంలో నుండి వచ్చినటువంటి అన్ని కుల సంఘాల సభ్యులకు, మరి ముఖ్యంగా బోనాలు నెత్తి మీద పెట్టుకొని నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి నా ప్రతి ఒక్క అక్క, చెల్లె, తల్లులకు, వలబట్టినటువంటి గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి మాది గన్నలకు, వన్నెల్ గ్రామ ప్రజలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెనల కోసం వన్నెల్ గ్రామంలో మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి దయ వల్ల గత 9.5 సంవత్సరాలుగా వన్నెల్బి గ్రామానికి అక్షరాల 40 కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాము అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఊరుకు సంబంధించి మీరు అడిగినవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా లాస్ట్కు చివరిలో దేవమ్మ గుడిలో ఇవ్వండి అని అడిగినారు. ఎలక్షన్లో నెలమున్నదనంగా దేవమ్మ గుడికి 25 లక్షల రూపాయలు ఇచ్చినాం. తర్వాత వెంకటేశ్వర గుడికి అడిగినారు, దానికి 6 లక్షల రూపాయలు ఇచ్చినాం. తర్వాత కొత్తపల్లి రోడ్డు లింక్ రోడ్ అడిగినారు, దానికి దాదాపు 2 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇట్లా ఎలక్షన్ నెల ఉన్ననంగా కూడా మీ కోరికలన్నిటిని కూడా తీర్చడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ రోడ్డు కూడా మొన్న ఇక మా సర్పంచ్ అమ్మ నాతో కొట్లాడినందుకే పనిచేసింది. ఈ రోడ్డు కూడా చాలా అవసరం ఉండే వాస్తవంగా. అది ఎట్లనో ఇక కింద మీద పడి దీన్ని కూడా వేయించుకున్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. అటు ఈ గ్రామంలో 1,65 లక్షల రూపాయల సీసీ రోడ్లు వేసుకున్నాం. నేను కేసీఆర్ గారు రాకున్న మొదలు ఈ గ్రామంలో ఎన్ని సీసీ రోడ్లు ఉండే, ఎన్ని సందులలో ఉండే, నేను వచ్చినాక ఎన్ని సందులలో అయినాయో అది కూడా మీ కళ్ళ ముందున్న సాక్ష్యం. అటు ధర్మవరం రోడ్ డాంబర్ రోడ్ చేసుకున్నాం, చెట్పల్లి రోడ్ డాంబర్ రోడ్ చేసుకున్నాం, కొత్తపల్లికి పోయేది మళ్ళీ అటు నుంచి అటు కూడా లింక్ మొత్తం కొత్తపల్లి దాంట్లో కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. ఇట్లా ఇటు చిట్టాపూర్ రోడ్డుకి చేసుకున్నాం డాంబర్ రోడ్, పోచంపల్లి రోడ్డుకి చేసుకున్నాం డాంబర్ రోడ్. ఇట్లా మీరు ఏది అడిగితే అది, ఎటు దిక్కు తోటల రోడ్ అడిగితే అటు దిక్కు తోటల రోడ్ వేయించాను. ఇప్పుడు ఏ దానికి కూడా లేకుండా అన్ని రోడ్లు కూడా వేయించాను. అట్లా మీరు ఈ గ్రామంలో కుల సంఘాల భవనాలు మీరు అడిగితే అన్ని కుల సంఘాల భవనాలకి మొత్తం 17 సంఘ భవనాలకు ఇచ్చుకున్నాం. 90 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం. ప్రతి ఒక్క కులానికి ఓటేరు సంఘంకి ఇచ్చుకున్నాం. ఎస్టీ బీసీ ఉమ్మడి సంఘం కని అడిగినారు సపరేట్గా, అది ఇచ్చినాం. మాదిగ సంఘానికి అడిగినారు, మాల సంఘానికి ఇచ్చినాం. కచేరీ ఏరియాలో హనుమాన్ గుడి వద్ద అంటే ఏ సంఘము, పద్మశాలి సంఘంకి ఇచ్చుకున్నా. కచేరీ ఏరియాలో హనుమాన్ గుడి వద్ద గౌడ్ సంఘానికి ఇచ్చుకున్నాం, రజక సంఘానికి ఇచ్చుకున్నాం, పద్మశాలి సంఘానికి ఇచ్చుకున్నాం, మున్నూరు కాపు సంఘానికి ఇచ్చుకున్నాం, విశ్వబ్రాహ్మణ సంఘానికి ఇచ్చుకున్నాం, మేదరి సంఘానికి ఇచ్చుకున్నాం, గురడకాపు సంఘానికి ఇచ్చుకున్నాం, గంగపుత్ర సంఘానికి ఇచ్చుకున్నాం,
కుమ్మరి చాలివాన సంఘానికి ఇచ్చుకున్నాం, గౌడ సంఘానికి ఇచ్చుకున్నాం, ఆదివాసీ నాయకుడి సంఘానికి ఇచ్చుకున్నాం, అతనే జమా మసీద్ కమ్యూనిటీకి ఇచ్చుకున్నాం, మున్నా చర్చికి ఇచ్చుకున్నాం. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ₹1 కోటి ఇవాళ ఈ గ్రామంలో సంఘ భవనాలకు మంజూరు చేస్తున్నాం. ఇట్లా మీరు ఏది అడిగితే అన్నీ కూడా జరిగినాయి. నేను ఈ సందర్భంగా నేను వన్నెల్ నా అక్కా చెల్లెలను ఆలోచించమని కోరుతా ఉన్నాను. నేను ప్రశాంత్ రెడ్డి రాకున్న మొదలు, నేను కేసీఆర్ రాకున్న మొదలు ఈ గ్రామంలో బిందెడు మంచినీళ్ళు కావాలంటే ఏం పరిస్థితి ఉండే? సందు చివర్లో పోయి బోర్ దగ్గర, హ్యాండ్ బోర్ దగ్గర బిందెలు లైన్లో పెట్టి బోర్లు కొట్టి నీళ్ళు తీసుకొచ్చుకొని ఆ రోజులు ఒక బిందె నీళ్ళ కోసం మనమే కొట్లాడుకున్న రోజులు లైన్లో పెట్టి, ఎండాకాలం ట్యాంకర్లకు వస్తాయా అని చూసే రోజులు. ఆ రోజుల నుంచి ఇవాళ పోచంపాల్ నుంచి గంగనీళ్ళు తీసుకొచ్చి మీ ఊర్లో ట్యాంకులు నెక్కించి సన్నం పైపులు వేసి ఇక్కడ కూడా మళ్ళా మీ ఇంట్లో ఫ్రీగా నల్లా పెట్టి ఇవాళ గంగనీళ్ళు మీ ఇంట్లో నల్లాగారని మీ బిందెలు నింపే ఏర్పాటు జరుగుతూ ఉన్నది. ఇది నిజమా కాదా ఒకసారి నా అక్కా చెల్లెలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. అట్లనే కరెంట్ అప్పుడు ఎట్లా ఉండే? దినంలో 4 ఊర్లకు పంచూరు కరెంట్, వన్నెల్లో 4 గంటలు ఇస్తే బోధపల్లిలో మళ్ళీ ఇంకో 4 గంటలు, చిక్కాపూర్లో ఇంకో 4 గంటలు. ఇట్లా పొద్దున్నాక కూడా కరెంట్ ఉండకపో, తెల్లందాక కరెంట్ ఉండకపో ఇంట్లో. అట్లనే పొలంకాల రైతులకు, తోటకాల రైతులకు గంట పోవాలి, ఎప్పుడు వస్తుందో తెలియదు. పాలించిన మరే పారియాలి, తెల్లందాక పోయి ఒడ్ల మీద వండాలి, పారేయాలి. ఇవన్నీ బాధలు మనం చూస్తాం. ఇవాళ మొత్తం 24 గంటల కరెంట్ మన ఇంట్లో వస్తున్నది, మన పొలం కాడ వస్తున్నది, మన తోటకాడ వస్తున్నది. మన ఇంట్లోనైతే ఆ రోజు కాపల వాకిట్ల కాపేసి కూర్చొని బీడీలు చేస్తాం, ఆ రోజులు ఉండే. ఇవాళ 24 గంటలు ఫ్యాన్ నడుస్తూ ఉంది, 24 గంటలు టీవీ నడుస్తున్నది. మంచిగా టీవీ సీరియల్ చూసుకుంటేనే బీడీలు చేసుకుంటాం, టీవీ సీరియల్ చూసుకుంటేనే అన్నం తింటున్నాం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవాళ నేను అనేది ఒకటే, దయచేసి ఆలోచన చెయ్యండి. కరెంటు ఇయ్యనోళ్ళు గొప్పోడా, కరెంటు మంచిగా ఇచ్చినోడు గొప్పోడా? మంచినీళ్ళు ఇయ్యనోడు గొప్పోడా, మంచినీళ్ళు ఇచ్చినోడు గొప్పోడా? మీ సందులలో తీసి రోడ్డు పోయినోళ్ళు గొప్పోళ్ళ, పోసినోళ్ళు గొప్పోళ్ళ? ఎవరికి ఓటేయాలి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నా అక్క చెల్లెల్ని, నా అన్న తమ్ముల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. నా రైతన్నలను నేను కోరుతా ఉన్నా. రైతన్నల కోసం 300 కిలోమీటర్ల కింద ఉన్న కాళేశ్వరం నీళ్ళని ఎస్ఆర్ఎస్ పునర్జీవం పేరు మీద తీసుకొచ్చి పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు వేసి అక్కడి నుంచి మళ్ళీ వరదకాలని ఇంటికి పంపించుడు చేస్తున్నాం. మళ్ళా పైకెక్కి కూడా వరదకాలం నుంచే తీసుకుపోతున్నాం. ఇవాళ వరదకాలం 2 కుదరా ఉన్నది. వన్నెల్ గ్రామ రైతన్నలకు బోర్ల నీళ్లకు డోగా లేకుండా ఉన్న మాట వాస్తవం కాదా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ మందు ఖర్చుల కోసం లైన్లో నిలబడి తీసుకుంటున్నామా? లేదు ఫోన్ చేస్తే రెడీ పెడితే మన బండి మీద సంచులు తీసుకొని ఇవాళ తోటలకు పోతున్నామా? ఒక్కసారి రైతన్నలు ఆలోచన చేయాలి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మనం చికిత్స చేసుకుంటే మాకు కొన్ని డబ్బులు ఇప్పియండి అని అడిగితే సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈ గ్రామంలో 171 మందికి 79 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవాళ ముఖ్యమంత్రి గారితో ఇప్పించడం జరిగింది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పీరియడ్లో ఈ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 లేవు, ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు. ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను నా అక్క చెల్లెల్ని, అన్న తమ్ముళ్ళు నేను కోరుతా ఉన్నా. ఇవాళ రైతులకు 453 మంది రైతులకు వన్నెల్బీ గ్రామంలో ₹5,80,00,000 రైతు బంధు ఇవ్వడం జరిగింది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. 890 మంది అక్క చెల్లెళ్లకు, నా అయ్యలకు పెన్షన్ల కింద ఇప్పటిదాకా వన్నెల్బీ గ్రామంలో ₹13,18,00,000 ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. పెన్షన్లకు 13 కోట్లు, రైతు బంధుకు 6 కోట్లు, అట్లా 19 కోట్ల రూపాయలు. అట్లనే కళ్యాణ లక్ష్మికి ₹1,42,00,000, సీఎంఆర్ఎఫ్ చెక్కు 79 లక్షలు, అంటే మొత్తం 18 కోట్ల రూపాయలు డబ్బులు పంచబడినాయి వన్నెల్బీ గ్రామంలో ఈ 4-5 స్కీమ్ల కింద అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఉండేనా
నాకంటే మొదలున్న ప్రభుత్వాల్లో ఉండేనా? కేసీఆర్ కంటే మొదలు నాకంటే మొదలు ఇట్లా డబ్బులు పంచబడ్డాయా వన్నెల్బీ గ్రామంలో? ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను నా అక్క చెల్లెల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇట్లా అనేక విషయాల్లో ఇవాళ ముందు లేని అన్ని కూడా చాలా విషయాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. కానీ కొందరు మాత్రం తెలిసి కూడా తెలియనట్టు నాటకం చేస్తూ ఉన్నారు. వాళ్ళకన్నీ తెలుసు కానీ అయినా సరే మాకేం తెలియదు అన్నట్టు చూస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో పనులు జరిగితే జరిగినాయి అనాలే, పనులు జరగకపోతే జరగలేవనాలే. పనులు జరిగిన వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి, పని చేయనోని ఓటేయకుండా తరిమి కొట్టాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. నేను వడ్డెంపిరి గ్రామంలో అడిగిన ప్రతి ఒక్క పని చేయడం జరిగింది. ఏది కూడా బాధ పోలేదు. అన్ని పనులు ప్రతి ఒక్క పని కూడా చేయడం జరిగింది. ఒక 3-5 తట్టుబడ్డ పనులు చెప్పినా కొద్దిగా పెన్షన్లు రావాలి, కొంతమంది బియ్యంగాలు రావాలి, కొంతమంది గృహలక్ష్మి ఇల్లు కట్టుకోవడానికి సాయం చేయాలి. ఈ 3 కూడా తప్పకుండా ప్రభుత్వం రాగానే జనవరి నెలలో చేసే ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు జరిగినవన్నీ మన కళ్ళ ముందే ఉన్నాయి. రైతన్నలు కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఎందుకోసం వేరే పార్టీలలో ఉండాలి? ఈ కాంగ్రెస్ పార్టీని మనం చూడలేదా? ఈ బీజేపీ టీడీపీ పార్టీని మనం చూడలేదా? నేను ఒకటే విషయం మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఓట్లు అడుగుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 4 దగ్గరలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఓట్లు అడుగుతున్న బీజేపీ పార్టీ ఈ దేశంలో 18 దగ్గరలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కేసీఆర్ ఒక తెలంగాణలోనే ఉన్నాడు ముఖ్యమంత్రిగా. నేను అదే మాట్లాడుతున్నా. ఇవాళ కేసీఆర్ ఇస్తున్నటువంటి 2000 పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, లేదు గురుకుల పాఠశాలలో మన పిల్లల్ని చదివించడం కావచ్చు, సిఆర్ఎంఆర్ఎఫ్ చెక్కులు కావచ్చు, అట్లనే రైతుల విషయంలో రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, 100% వడ్లని ప్రభుత్వమే కొనుగోలు చేసి బ్యాంకులలో డబ్బులు వేయడం కావచ్చు. ఈ 4 పేదలై, ఈ 4 రైతులై, ఈ 8 విషయాలు ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్న 4 రాష్ట్రాల్లో లేవు. బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్న 18 రాష్ట్రాల్లో కూడా లేవు. వాళ్ళు ఉన్న దగ్గర ఏమీ లేవు. ఇక్కడ మాత్రం మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వన్నెల్బీ గ్రామంలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే ఒక 4 ఒక కారు కట్టుకోర్రి. మీరు పైసలు ఉన్న వాళ్ళే ఉన్నారు నాకు తెలుసు. ఒక కార్లా ఒక 4 పోయి, ఇక్కడే బీదర్ దగ్గరనే ఉంటుంది కర్ణాటక, అక్కడ చేకూరుతోళ్ళు ఉన్నారు, అక్కడికి పోయిరండి దయచేసి. పోయి ఇప్పుడు నేను చెప్పినాయని అక్కడ ఉన్నాయా లేదా చూడండి, చూసి రండి. అట్లనే బీజేపీ నాయకులు ఒక 4 పోయిరండి, మహారాష్ట్రకు పోయిరండి, అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 8 అక్కడ ఆ ఊరు 3-4 ఊర్లు తిరిగి రండి, చూసి రండి. మీరే రండి, మీరే చూసి రండి. ఒకవేళ నేను చెప్పిన ఇవన్నీ ఉన్నాయి అక్కడ అంటే నేను ఓట్లు అడగా. ఒకవేళ ఇవి లేవు ఉంటే, నేను చెప్పినదే నిజమైతే, అక్కడ లేవు అని నేను అంటున్నా, నేను చెప్పిందే నిజమైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నాకే ఓటేయాలి దయచేసి. మీరే ఇంకా ఏం చేస్తాడో కేసీఆర్ ఒక 5 విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా దయచేసి పేదలకు సంబంధించినవి. మా అక్కా చెల్లెలు వినాలి. మీకు రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఎట్లయితే రైతు బీమా ఇస్తున్నారో, అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా ఒకవేళ దురదృష్టవశాత్తు ఆ ఇంట్లో మగాయన సంపాదించడానికి చనిపోతే ఆ భూమి లేని కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయల భార్య పిల్లలకు ఇవ్వబడతాయి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇది నంబర్ 1. నంబర్ 2, ఇవాళ కొన్నింట్లకు పెన్షన్ పోదు, కొన్నింట్లకు రైతు బంధు పోదు. మాకేమీ వస్తలేదని గొడవ చేస్తుంటారు వాళ్ళు. ఇవన్నీ చెప్తున్నా ఇనుండి మీకే ఇవి. అట్లనే వాళ్ళకి భూమి లేదు, రైతు బంధు కూడా పోదు. పెన్షన్ ఎందుకు రాదంటే వాళ్ళ వయసు 57 ఏళ్ళు ఉండదు, బీడీలు చేయరాదు వాళ్ళకు. అయితే ఏ ఇంటికైతే పెన్షన్ రాదో, ఏ ఇంటికైతే రైతు బంధు పోదో, ఆ ఇంట్లో ఉన్న ఆడామెకి ప్రతి నెల 3000 రూపాయల సౌభాగ్య లక్ష్మి ఇవ్వబడుతుంది. ఇది నంబర్ 2. నంబర్ 3, ఇవాళ మనం సిలిండర్ 1020 రూపాయల సిలిండర్ ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎక్కినప్పుడు 400 ఉండే, దాన్ని 1200 రూపాయలు చేసిండు. ఇవాళ మళ్ళీ 1000 రూపాయలు చేసిండు. మళ్ళా ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మనం 400 రూపాయలే కట్టాలి,
మిగతా 600 కావచ్చు 800 కావచ్చు మన బదులు కేసీఆర్ నరేంద్ర మోడీ కడతాడు, మనకు సిలిండర్ ఇప్పిస్తాడు, 400 రూపాయలకే వస్తుంది. దీనికి కూడా సపోర్టు లేవు నా అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి. అట్లనే 4వది మనం కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటున్నాం. ఏం బియ్యం తెచ్చుకుంటున్నాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. దొడ్డు బియ్యం కొందరు తింటున్నారు, కొందరు సాటుకు అమ్మేస్తున్నారు. అంతే కదా, సాటుకు అమ్మి మళ్ళీ కొన్ని పైసలు వేసుకొని సన్నం బియ్యం కొంటున్నారు. ఇది కేసీఆర్కి తెలిసింది. తెలిసి ఇప్పటి నుంచి దొడ్డు బియ్యం లేదు, మనం గెలవంగానే మొత్తం సప్లై సన్న బియ్యమే, కంట్రోల్ బియ్యం మొత్తం సప్లై సన్న బియ్యమే ఉంటుంది. అట్లనే 5వది ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు కింద గుండె ఆపరేషన్లు కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు జరుగుతాయి. ఇంతకుముందు లిమిట్ తక్కువ ఉండే, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కింద జరిగే ట్రీట్మెంట్ల లిమిట్ 15 లక్షల రూపాయలకు పెంచుతాం. ఇప్పుడు రాగానే మన ప్రభుత్వం రాగానే, అంటే 15 లక్షల రూపాయల దాకా మనం రూపాయి కట్టక్కర్లేదు. ఆరోగ్యశ్రీ కార్డు కింద జరిగే అన్ని ట్రీట్మెంట్లకు ప్రభుత్వమే 15 లక్షల రూపాయలు కడుతుంది వచ్చేసారి నుంచి. ఇది కూడా పేదల కోసమే. ఇక 6వది ఇవాళ మనం చెప్పిన ఇంతకుముందు మన ఊర్లో 900 మందికి పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఇంకా కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు ఒక 100 మంది ఉన్నారు అని చెప్తున్నారు. 1 నెలలో వాళ్ళకు 100 మంది పెరుగుతారు, 1000 అవుతారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ పక్కకు నాకు గొడవ చేస్తున్నారు ఒక 2-3. అట్లనే భర్త చనిపోయిన వాళ్ళకు కూడా కొన్ని తట్టుబడ్డాయి. అవి ఒక 40 మాత్రమే ఉన్నాయంటున్నారు. 1 నెల గ్రామంలో 2 కలిపి బీడీలు చేసే వాళ్ళ 100, ఈ కొత్తగా తట్టుబడ్డ పెన్షన్లు ఏమో 40. ఈ 140 కూడా జనవరి నెలలోనే వస్తాయి. పెంచిన పెన్షన్లు వస్తాయి. ఈ 890 900కి 140 కలుస్తారు. అంటే మన 1 నెల గ్రామంలో కొత్తవి ఆ తట్టుబడ్డవి కలుపుకుంటే 1040 పెన్షన్లు అవుతాయి. ఈ 1040 పెన్షన్లు ఇప్పుడు మనం 2000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు 2000 రూపాయలు ఇచ్చే పెన్షను మన ప్రభుత్వం రాగానే 3000 రూపాయలకు పెంచుతాం మొదటి సంవత్సరం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిపోయారా ఇంటికి? ఇంత చెప్పిర్రా వాళ్ళు? ఇంత చెప్పిర్రా? మంచిదే. ఇక ఇప్పుడు కర్ణాటకలో 750 రూపాయలు ఇస్తున్నారు మొన్న గెలిచి. వాళ్ళు అగాదని చెప్తారు, బోర్ల బొక్కలు పడతారు. కేసీఆర్ అట్లా అగాదని చెప్పడు. 200 ఉన్నప్పుడు 1000 అన్నాడు, ఇచ్చిండు. 1000 మళ్ళీ 2000 అన్నాడు, 2000 అన్నాడు. 2000 ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఇస్తున్నాడు. ఇప్పుడు ఇది మళ్ళీ 3000 అంటున్నాడు. మొదటి సంవత్సరం 3000 వస్తుంది. తర్వాత ప్రతి సంవత్సరం 500 పెంచుతాం. మొదటి సంవత్సరం 3000, రెండో సంవత్సరం 3500, మూడో సంవత్సరం 4000, 4వ సంవత్సరం 4500, 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది పెన్షన్. సపోజ్ కాలేదనుకోండి 5000 రూపాయల పెన్షన్. మళ్ళీ సురేష్ రెడ్డి సాబు, మధుశేఖర్ సారు కలిసి వస్తాం కదా మీ ఊరికి, మమ్మల్ని ఊరికి రానియకూరు మీరు అందరు కలిపి. ఇవన్నీ ఇప్పుడు దాకా చెప్పినవన్నీ పేదల కోసమే చెప్పినాం. మరి ఎందరు విన్నారో ఎందరు వినలేరో మీ దయా నా ప్రాప్తమిగా. అయితే ఇక ఇప్పుడు రైతుల కోసం చెప్తున్నాం. ఇవాళ రైతు బంధు మొదలు 8000 రూపాయలు ఉండే, కొన్ని రోజులు ఇచ్చిండు, తర్వాత 10,000 చేసిండు. 10,000 ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు మళ్ళీ మనం గెలంగానే 12,000 రూపాయలు ఎకరం అవుతుంది రైతు బంధు. అది కూడా మొదటి సంవత్సరం 12,000, రెండో సంవత్సరం 13,000, మూడో సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది ఎకరానికి. ఇది రైతుల కోసం. ఇప్పుడు అన్ని చేసినవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి, జరిగిన పనులన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. రుణమాఫీ కూడా డౌట్ పడుతున్నారట. ఎవరు డౌట్ పడే అవసరం లేదు. 3 వాళ్ళలో 2 వాళ్ళు చేసేసినాం, ఇంకొక పాలు ఉన్నది. వీళ్ళే ఆపిర్రు ఎలక్షన్లు అని చెప్పి మనకేడ పేరేస్తుందని. కాబట్టి 3వ తారీఖు దాకానే ఆగుతుంది, అంతకంటే ఎక్కువ ఆగది. 3 తర్వాత మళ్ళీ ఎవరిది వాళ్ళకు పడుతూనే ఉంటుంది. ఒక్కసారి ముఖ్యమంత్రి సంతకం అయిందంటే అది గవర్నమెంట్ ఆర్డర్. అది ఎవరున్నా లేకున్నా, పార్టీలున్నా లేకున్నా అమలు అవుతూనే ఉంటాయి అవి. కాబట్టి దాని మీద ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇట్లా ఉన్న విషయాలన్నీ మీకు చెప్పినాం. దయచేసి అన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. నీళ్ళు అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి, కరెంట్ అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, అప్పుడు ఎంత పెన్షన్ ఉండే, ఇప్పుడు ఎంత పెన్షన్ వచ్చింది, మీ ఇంట్లో ముంగట సీసీ రోడ్లు అప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత వచ్చినాయి, ఇప్పుడు మళ్ళా గెలిచిన తర్వాత ఏమేం చేస్తామో కూడా చెప్పినాం. ఇవన్నీ కూడా దయచేసి ఆలోచన చేయండి. इस जलसे में शामिल है मेरे मुसलमान बहनों को भी भाइयों को मेरा आदाब.
ఆకువి మీకు అర్థమైంది కదా, కొత్తగా వచ్చేటి చెప్పినవన్నీ ఇవన్నీ కూడా ఆలోచన చేయండి దయచేసి. 1LB గ్రామంలో ఇక సర్పంచ్ సాబ్కు పడదంటే నేను ఆ పార్టీలు ఉంటా, ఈయనకు పడదంటే ఈ పార్టీలు ఉంటా అన్నట్టు చేయకూర్రి. ఇది వీళ్ళ ఎలక్షన్ కాదు, ఇది రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలో నిర్ణయించే ఎలక్షన్. అక్కడ ఉన్నవాడే ఇక్కడ కరెంటు 3 గంటలు ఇవ్వాలన్నా 12 గంటలు ఇవ్వాలన్నా 24 గంటలు ఇవ్వాలన్నా నిర్ణయం చేస్తాడు. కాబట్టి ఆలోచన చేయాలి రైతన్నలందరూ కూడా. అక్కడ ఉన్నవాడే పెన్షన్లు క్రమంగా ఎట్లా పెంచాలనో ఆలోచన చేస్తాడు. ఇవాళ మీ బిడ్డగా నేను ఇక్కడ ప్రశాంత్ రెడ్డిని, నేను మీకు ఏ పని అంటే ఆ పని చేసి పెట్టా, నేను ఏది కూడా మిగిలియలే, నేను అన్ని పనులు కూడా చేసి పెట్టినా. నేను ఇంత చేసినప్పుడు నేను అడిగేది 5 సంవత్సరాలకు ఒకసారి ఒక ఓటు మాత్రమే మిమ్మల్ని. నేను ఎవరిని ఒక రూపాయి అడగలే ఇప్పటిదాకా, ఎవరిదెవరో దావత్ తినలేనని ఇప్పటిదాకా, ఎవరు తినలేనని ఇప్పటిదాకా. నేనే మా ఇంటికి ఇంత అన్నం పెట్టినా కానీ మరి నేను అడిగేది ఒక ఓటు మాత్రమే. ఇన్ని పనులు చేసినా నేను ఒక్క ఓటు ఇయ్యరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి, ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని నన్ను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి చేయవలసిందిగా మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే. థ్యాంక్ యూ.